ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యయ్యో, ఏం జరుగుతుంది ఇక్కడ? రేఖ ఇక్కడేం చేస్తుంది? వదలండి. అసలేం జరుగుతుంది? నువ్వెవరు? ఎవరినో తెలుసుకుని ఏం చేస్తావు? నువ్వు అనుకోవాల్సింది ఒక్కటే, ఇప్పుడు నేను నీ మంచి కోరేదాన్నని. అండ్ సార్, మీరు తప్పైతే చేశారు కదా, కాబట్టి పరిహారం కూడా చెల్లించాలిగా. ఏంటి, నేను పరిహారం చెల్లించాలా? ఆ, ఈ కార్కి ఎంత పెద్ద డెంట్. రాఘవ్, నాకు తెలిసి రేఖేదో ప్లాన్తో వచ్చినట్టుంది. టైగర్ అన్న డెంట్ ఎక్కడా? నీకు నా పేరు ఎలా తెలుసు? ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం, ముందు చెప్పండి డెంట్ ఎక్కడా? డెంట్ ఇదిగో 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 ఇక్కడే ఉంది. చూడండి, ఇక్కడ దాక్కుని కూర్చుంది డెంట్. కానీ ఒక విషయం అర్థం కావట్లేదు. మీరేం చెప్పారు, ఈ డబ్బున్నాయన మీ కారు గుద్దేశారు అని. మరి డెంట్ ముందుండాలి కదా, మరి సైడ్కి ఎలా వచ్చింది? నాకు ఎందుకిలా అనిపిస్తుంది, ఈ యాక్సిడెంట్ జరగలేదు అని, జరిపించారని. ఆవిడ చెప్పేది నిజమేనా? నిజమే. అవునవును, వీళ్ళు కరెక్ట్ మనుషులు కాదు. అవును, మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారు. ఇతను రోజు చేసే పనే ఇది. ప్రతిరోజు ఖరీదైన కార్లు చూసి కావాలని యాక్సిడెంట్లు చేయిస్తాడు. తర్వాత గూండాల గ్యాంగ్ తో కలిసి కార్ తీసేసుకుంటామని భయపెట్టి వాడి దగ్గర డబ్బులు దోచుకుంటారు. పైగా వాళ్ళు చేసే హడావుడి ఎంత ఉంటుందంటే దాంతో చిన్న విషయాలు ఎవ్వరూ పట్టించుకోరు. కారు మీద అసలు డెంట్ ఉందా లేదా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇంతకెవరు నువ్వు? నేను రిపోర్టర్ రేఖా చౌదరి. మన మాట నుంచి. అందరూ ప్రపంచం గుండ్రంగా ఉంటుందంటారు, కానీ రేఖ అంటుంది కొంతమందికి అయితే ప్రపంచం గోల్మాలే అని. వస్తున్నావా? శేఖర్ సార్, నాకు ఒక ఫేవర్ కావాలి. చెప్పు. ఒక వ్యక్తి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. అతని పేరు టైగర్. అండ్ అందరూ అంటున్నారు అతని గురించి తను పాత క్రిమినల్ అని. సరే, నేను నా టీంకి చెప్పి కనుక్కుంటాను. ఓకేనా? నేను జస్ట్ కొంచెం విచారణ చేశానంతే, అప్పుడే తెలిసిపోయింది. జనాల్ని భయపెట్టి బెదిరించి డబ్బులు దోచుకునే నేరం కింద నీ ఫోటో ప్రతి పోలీస్ స్టేషన్ లో తగిలించుందని. పైగా నాకేమనిపిస్తుంది, రేపటి నుంచి నీతో పాటు నీ హాకీ టీం ఉంది కదా, వీళ్ళ ఫోటోలు కూడా పోలీస్ స్టేషన్ లో న్యూస్ ఛానల్స్ లో వస్తాయి. రే పదండ్రా, వీడి వల్ల అందరం ఇరుక్కునేలా ఉన్నాం. పదండి.